బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోందా? పవన్ పడాలకు బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. మరికొద్ది గంటలు డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. టైటిల్ రేస్ లో పడాల, పవన్ కళ్యాణ్, తనుజ ఉన్నారు. ఓటింగ్ లో వార్ వన్ సైడ్ అవుతోందా? ప్రెసెంట్ రీసెంట్ పోల్స్ ప్రకారం తనుజ టాప్ లో ఉన్నారు అంటూ కూడా తెలుస్తోంది. నిన్నటి వరకు టాప్ లో కళ్యాణ్ ఉంటే ఒక్క రోజులోనే మలుపు తిరిగిపోయింది ఓటింగ్. కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చర్చించుకుంటున్న తరుణం. ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉండడంతో చివరి నిమిషంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. టాప్ 5లో ఉన్న సంజన గల్రాని, తనూజ, పడాల, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళ ఐదుగురి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. కొద్దిసేపటి క్రితం ఇటు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చిన సుమన్ శెట్టితో కూడా ఆర్టీవీ మాట్లాడినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ తనూజతో పాటు పడాల, పవన్ కళ్యాణ్ కాదు, వై నాట్ ఇమాన్యుయల్ అంటున్నారు ఆయన, వై నాట్ డిమోన్ పవన్ అంటున్నారు, వై నాట్ సంజనా గల్రాని, ఈ పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది, ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఆ ఫ్రేమ్ బట్టి అర్థమవుతుంది, ఆయన మాట్లాడిన మాటలు బట్టి. దాంతోపాటు కళ్యాణ్ ఎలిమినేట్ అవబోతున్నాడా? ఎలిమినేషన్ ఇన్ ద సెన్స్ కొద్ది గంటలుగా అఫ్కోర్స్ చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ అదే పొజిషన్ వస్తే, అంటే ఒకవేళ సూట్ కేసు తీసుకునే అవకాశం కనుక వస్తే పవన్ సూట్ కేస్ పవన్ ఇన్ ద సెన్స్ పవన్ కళ్యాణ్ సూట్ కేసు తీసేసుకుంటాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సూట్ కేసు తీసుకుని బయటికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ, తాను బయటికి రాకపోవచ్చు అనేది ఇటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చెప్తున్నమాట. బికాస్ తన ఆట, తన గేమ్, తన వ్యూహం అంతా కూడా గేమ్ కోసమే. అటువంటిది తనుజ కోసం కప్పు వదులుకునే అవకాశం ఉండదు. ఒకవేళ టాప్ 2లో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ తనకి ఛాన్స్ ఉంటే గేమ్లోనే ఉంటాడు తప్ప తను గేమ్ నుంచి బయటికి రాడు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి, ఇఫ్ పాసిబుల్ ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ అయితే కనుక మా ప్రతినిధి అనింద్ర కనెక్ట్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి అనింద్రకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ హీ గుడ్ గివ్ మచ్ అప్డేట్స్ ఆన్ దిస్. సో ప్రెసెంట్ వీళ్ళ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే తనూజ, పడాల, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉందనేది. బట్ వై నాట్ ఇమాన్యుయల్ అంటున్నారు కొంతమంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్, అంటే బిగ్ బాస్ రీసెంట్గా ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఎవరి వ్యూహం వాళ్ళది. ఒకవేళ ఆఖరి క్షణంలో ఏదైనా జరగచ్చు, ఎవరైనా ముందుకు రావచ్చు. డిమోన్ పవన్ టాప్ 3లోకి రావచ్చు, లేకపోతే టాప్ 2లోకి రావచ్చు. వై నాట్ టాప్ 1 అని చెప్పి కూడా మాట వినిపిస్తోంది. ఇమాన్యుయల్ది కూడా అదే పరిస్థితి. అయితే సంజనా గల్రాని టాప్ 3లో ఉంటారా? ఒకవేళ ఇమాన్యుయల్ కనుక టాప్ 3లోకి వచ్చేసి సంజనా గల్రాని అలాగే డిమోన్ పవన్ వీళ్ళు టాప్ 4, టాప్ 5లోకి మాత్రమే పరిమిత అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ విన్నర్ ఎవరు? తనూజ, కళ్యాణ్ అని చెప్పి ఇక్కడ ఆ పోల్ని పెట్టినప్పుడు కళ్యాణ్ అంటూ కొంతమంది, తనుజ అంటూ ఇంకొంతమంది. తనుజ అంటూ ఏకంగా 70% పైగా అంటున్నారంటే అదే నేను మనం చూసాం. తనుజకి 40 ఉంది. ఒకవేళ ఇఫ్ పాసిబుల్ ఎలిమినేషన్ పోల్లో ఇమాన్యుయల్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా యాడ్ చేస్తే కనుక బహుశా పోల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. నిన్న మనం చూసాం ఇటు తనూజ, పడాల, పవన్ కళ్యాణ్ అలాగే డిమోన్ పవన్ వీళ్ళు ముగ్గురికి పోల్ పెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి పోల్ కండక్ట్ చేసినప్పుడు పర్సంటేజ్ మారిపోయింది. అరౌండ్ 9% డిమోన్ పవన్ ఎన్కాస్ట్ చేసుకుంటే డిమోన్ పవన్ సంపాదించుకుంటే పడాల, పవన్ కళ్యాణ్ 50%, దాంతోపాటు తనుజ అరౌండ్ 41%. సో ఆ డిఫరెన్స్ అనేది కనిపించింది. ఇప్పుడు బహుశా ఇంతవరకు ఉన్న పోలింగ్ చూసుకుంటే తనుజకి 53%, కళ్యాణ్కి 47%. అంటే ఆ క్లోజ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య క్లోజ్ కాంపిటీషన్ ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఒకవేళ ఎవరైనా కనుక రేస్లోకి వస్తే, సో ఇక్కడ మనం చూడొచ్చు నిన్నటి వరకు కళ్యాణ్కి అరౌండ్ 50%, 51% ఉంటే కనుక మన పోల్ ప్రకారం 51% ఉంటే కనుక లైక్ 51% ఉంటే తనూజకి 40, 41 లేకపోతే 42 ఇలా ఉండింది. బట్ విత్ ఇన్ ఎ డే మీకు ఎవరు పోలింగో అవసరం లేదు. ఆర్టీవీ పోలింగ్ ఒకసారి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మేము తనూజ, కళ్యాణ్ అని చెప్పి పెడితే అరౌండ్ ఒక 50 పోల్స్ వరకు పోలైతే తనూజకి 50% కనిపిస్తుంది, కళ్యాణ్కి 47%, 43, 47, 53. ఆ క్లోజ్ కాంటెస్ట్ అంటే ఒక రోజులోనే మారిపోయింది. ఇప్పుడు ఇంకొక తాజా పోల్ మీ ముందుంచింది ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అని చెప్పి ప్రశ్నను మీ ముందుంచినప్పుడు తనూజ, కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమాన్యుయల్ అని చెప్పన్నప్పుడు ఇప్పుడు చూడండి ఒక్కసారిగా మారిపోయింది. సిచ్యువేషన్ చూస్తే కళ్యాణ్ ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చాడు.
సో చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అంటే ఒకవేళ డిమోన్ పవన్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిని కనుక యాడ్ చేసినప్పుడు 7% ఓట్ అనేది తనూజాకి యాడ్ అవుతుంది. ఒకవేళ డిమోన్ పవన్ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, వీళ్ళిద్దరిని కనుక ఫ్రేమ్ అవుట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే కనుక ఆ 7% తనూజాకి యాడ్ అవుతోంది. మీరు చూడొచ్చు సేమ్ నిన్నట్లాగే, అంటే 40-60, 40-60, 45-55 లేకపోతే 50-50 ఈ క్లోజ్ కాంటెస్ట్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. కళ్యాణ్కి ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, విన్నర్ కళ్యాణ్ అవ్వాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటే, తనుజ అంటూ ఇంకొంతమంది, అన్ని ఓట్లు ఎలా వచ్చాయి చాలా ఫేక్గా చేస్తున్నారు అనేది ఇంకొంతమంది, కళ్యాణ్కి కప్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షోని మా ఫ్యామిలీనే చూడడం మానేస్తాము, చాలా రాంగ్గా గేమ్ పెడుతున్నాడు, తనుజ కావాలని ఓటింగ్లో మార్పులు చేశారు, కళ్యాణ్కి తనుజకి 30,000 ఓట్లు తేడా ఉండేది అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. సో కొంతమంది తనుజ విన్నర్ అంటూ ఇంకొంతమంది. సో మీరు చూడొచ్చు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరని చెప్పి ఇటు కామన్ మ్యాన్ అడిగినప్పుడు దాదాపుగా ఇప్పటికీ 200 ఓట్లు సుమారుగా పోలయ్యాయి. 200 ఓట్లు సుమారుగా పోలైతే ఈ 200 ఓట్లలో కళ్యాణ్కి 60% పైగా, తనుజకి 29, అంటే దాదాపు 60-70% ఆ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. తనుజకి 20-30% ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. డిమోన్ పవన్కి అండ్ 5%, ఇమాన్యుయల్కి 4%. సో వీళ్ళిద్దరికి కూడా యాడ్ చేస్తే తనుజకి పోనీ ఒక 10% అనుకుందాం, అంటే 39 లేకపోతే 40 అనుకుందాం అరౌండ్, అంటే 40-60% కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో 45-55, ఇంకొన్ని సందర్భాల్లో 50-50. బట్ క్లోజ్ కంటెస్ట్ అనేది తనుజకి కళ్యాణ్కి మధ్య ఉంది అన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలోని ఇటు పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్కి ఉండబోతున్నాడా, అంటే పవన్ కళ్యాణ్ ఏం జరగబోతుంది, అంటే పడాల పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు, ఒకవేళ టాప్ 1 టాప్ 2 వచ్చినప్పుడు తను ఆ టాప్ 2ని ఊహించగలడా, ఊహిస్తే సూట్ కేసు తీసేసుకుని యాక్సెప్ట్ చేసేస్తాడా, లేకపోతే టాప్ 1లో ఉండి కూడా టాప్ 2లో తనుజ ఉండి ఒకవేళ సూట్ కేస్ ఆప్షన్ పడాల పవన్ కళ్యాణ్కి వస్తే సూట్ కేసు తీసేసుకొని తనుజకు ఫస్ట్ ప్లేస్ని ఇచ్చేస్తాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు చూడడం జరుగుతుంది, ఒకసారి అక్కడ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.